అన్నా నీ బండి రిపేర్ అయిపోయిందన్నా. మొత్తం రిపేర్కి ఎంత అయిందన్న? మొత్తం కలిపి 10,000 దాకా అయిందన్నా. అన్న ఏందన్నా 4,000 5,000 పనికి అన్ని డబ్బులు తీసుకున్నావు అన్న? బండికి అన్ని ఒరిజినల్ ఇంకా బ్రాండెడ్ వేసినారా? అయినా నేను ఎంత తీసుకుంటే నీకెందుకురా, నీ పన్ను చేసుకో. ఒరిజినల్ బదులు డూప్లికేట్ ఐటమ్లు వేస్తే మస్తు లాభం వస్తుంది. అన్నా అన్నా పర్సు డబ్బులున్నాయి. డూప్లికేట్ ఐటమ్లు పెట్టి రిపేర్ చేసుకుంటా మస్తు సంపాదిస్తున్నా. ఇట్లనే ఇంకా బాగా సంపాదిస్తా. ఏమ్రా బండి ఏం రిపేర్ చేసినావురా? అన్ని డూప్లికేట్ ఐటమ్లు వేసినావారా? బండి మొత్తం సపోర్ట్ వస్తుంది. ఎందుకురా ఇవన్నీ? మంచిగా పని చేసుకొని మంచిగా ఉండరా. 5,000 అయిందన్నా. 5,000 అవుతుంది అన్న? గంతగానం ఎట్లా అవుతుంది అన్న? మొత్తం బ్రాండెడ్ ఐటమ్లు ఒరిజినల్ ఐటమ్లు వేసినా అన్నా. సరే తీగో. ఇడు ఇన్ని దెబ్బలు తిన్నా కూడా మొత్తానికి మారలేదు. ఇక మారడీడు. బ్రేక్ పడతలేదు. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.